అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా సచ్చినోడు ఏటి జన్మరానిది మందు సుక్క గొంతులో పడితే చాలు ఒళ్ళపై తెలియకుండా పడిపోతాడు యాతవ సచ్చినోడు ఈడి జిమ్మడిపోను మందుంటే పోయివే ఇంకెంత మందు తాగుతావురా ఎండ్రిని తాగి సావరా మందు అయిపోయింది ఏటేనాది ఏటి అలవేలు రాలేదా రాకపోవడమేటి అప్పుడే వచ్చేసినది కదా అయ్యో కనిపించలేదా పద చూద్దాం నాకు మందు అయిపోయింది ఏ మందే అక్క అలవేలుని కానీ చూసినారా చూడలేదు లచ్చు. అలవేలు అలవేలు అమ్మా అలవేలు అలవేలు అవ్వా అవ్వ అలవేలు కనిపించిందా లేదే ఈ పిల్ల ఇంటికి రావడం ఆలస్యం అయితే నా గుండెల్లో గూబులవుతున్నది. ఎక్కడికి వెళ్ళిందో ఏటోనని నా పేనాన్ని నిలవట్లేదే. నువ్వేం దిగులు పడకవ్వా ఏడ్నా ఉంటది చూస్తాను. చుట్టుపక్కలంతా ఎతికానే ఎక్కడా కనపడలేదు. పూసలు అంగడి కాడ ఉందేమో పోయి చూసేస్తాను. లచ్చు నేను అక్కడి నుంచే వస్తున్నానే అక్కడ కూడా లేదే. అయ్యో అన్నా అన్నా మా అలవేలు ఎక్కడన్నా చూసినారా? పొద్దునెప్పుడో మీ ఇద్దరిని సముద్రం గారు చూసిందే, మళ్ళీ చూడలే. అయ్యో అబ్బా నువ్వు చిన్నోడిని భద్రంగా చూస్తా ఉండు. నా నెళ్ళి అలవేల్ని కనుక్కురొస్తాను. అట్టగే. అలవేలు లచ్చు అలవేలు! జాగ్రత్త. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, ఇప్పుడే వస్తాను. అక్క అలవేలు ఏమన్నా చూసినావా? లేదమ్మా. అలవేలు అలవేలు అక్క అలవేలు ఎక్కడెక్కడైనా చూసినావా? లేదమ్మా. లేదా? అయ్యో అలవేలు హలో హలో అమ్మాయి, నేనేంటి నేను ఊరు పేరు లేదా? అదే డాక్టర్ దేవ్. డాక్టర్ తర్వాత ఫోన్ చేయి తిరిగ్గా మాట్లాడతాను. హలో 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 అమ్మాయి, హలో మీరు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో ఉన్నారు. హ? మీ తమ్ముడిని కాపాడి తీసుకొచ్చాను. డాక్టర్ దేవుడు బాబు మీరా? ఆ, క్షమించండి అయ్యా, అలవేలు కనిపించట్లేదనే కంగారులో గుర్తుపట్టలేదు. ఏంటి అలివేలు కనిపించట్లేదా? అవును సారు, పొద్దున లేతే సముద్రం ఒడ్డు ఇల్లు తప్ప వేరే ఏమీ తెలియని పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయినాదో ఏటో భయంగా ఉంది సారు. వెయిట్ 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 వెయిట్, నువ్వు కంగారు పడుకో. అసలు ఏం జరిగింది? పొద్దునెప్పుడో మీ ఇద్దరిని సముద్రం గారు చూసిందే. ఆ చుట్టుపక్కలంతా వెతికారా? అడుగు పెట్టే 10 అంగులు ఎతికాను సారు, ఏడాదని జాడే లేదు. అయితే ఒక్క నిమిషం కూడా లేట్ చేయొద్దు, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అయ్యో సారు, పోలీసు వాళ్ళని చూస్తే మాకు దడి సారు. వాళ్ళ ముందర నిలబడి ఏటి మాట్లాడాలో ఏటని చెప్పాలో కూడా మా బొట్టోళ్ళకి తెలియదు సారు. అలాగని వదిలేస్తారా? అయ్యో ఆటని కాదు సారు, ఏదో కంగారులో కాళ్ళు చేతులు ఆడట్లేదు సారు. ఓకే ఫైన్, నేను చూసుకుంటాను. మీరుండే ఏరియా ఎక్కడ చెప్పు. అది చీరాల్లో ఏటపాలెం బీచ్ దగ్గర సారు. చీరాల వేటపాలెం బీచ్. ఓకే ఓకే, ఇంటి నెంబర్ ఏదైనా ఉందా? ఇక్కడ ఉండేదే పట్టుమని 10 పాకలు సారు. సముద్రం కాడుకొచ్చి లచ్చు అలివేలు పాకాడా అంటే ఎవరన్నా చెప్తారు సారు. ఓకే ఓకే, నేను ఇప్పుడే కాల్ చేస్తాను, మీరు అక్కడే ఉండండి. అట్టాగే సారు. అయ్యో హలో దేవ్ గారు, నమస్తే. నమస్తే సార్.
నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి సార్. చెప్పండి. షూర్, 1 సెకండ్. అలాగే. నమస్తే సార్. ఎస్పీ గారు, డాక్టర్ దేవ్ గారు లైన్లో ఉన్నారు. ఆయనకేం కావాలో అది మీరు చేసి పెట్టాలి. షూర్ సార్. ఎస్పీ గారు, చీరాల వేటపాలెం బీచ్ దగ్గర అలివేలని నాకు బాగా తెలిసిన అమ్మాయి మిస్ అయింది. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సార్. ఆ అమ్మాయికి ఏ హాని జరగకుండా ప్లీజ్ మీరే ఎలాగోలా కాపాడాలి. షూర్ సార్. ఇప్పుడే ఆ ఏరియాలో లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్తాను. యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలివేలు 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 అలివేలు. హలో సారు సారు. మీరేం కంగారు పడకండి. ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంటి దగ్గరికి పోలీసులు వస్తారు. అవునా సారు? అట్టాగే సారు. వాళ్ళు వచ్చాక ఏం జరిగింది, ఎప్పటి నుంచి కనిపించట్లేదు, ఎవరి మీద అనుమానం ఉందా అని ప్రతి చిన్న డీటెయిల్ చెప్తూ ఉండండి. అలాగే అక్కడ ఏం జరిగినా నాకు చెప్తూ ఉండండి. అట్టాగే సారు. అట్నే. ఓకే. ఏం జరుగుతుంది అసలు? మార్నింగ్ నుంచి ప్రతిదీ నా కంట్రోల్ తప్పుతోంది. అవ్వా, లచ్చ ఏటే అలివేలు కనిపించినాదా? అలివేలు కనిపించలేదు కానీ పట్నం దేవుడు బాబు పోలీసుల్ని పంపిస్తానన్నారు. పోలీసులు దేనికే? అయ్యో, మన అలివేలుకి ఏటి జరిగినాదే? పోలీసారు వస్తారు, మన అలివేలు వచ్చేస్తుంది. నువ్వు కంగారు పడికే. భయపడ్డావా? బెదిరిపోయావా? గుండె ఆగినంత పనైంది కదూ. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఇంతకుముందు నీ లైఫ్లో జరిగినవే. ఇలాగే ఇలాగే నీ ఒంటి మీద చెయ్యేసిన నా కొడుకుల తలకాయలు పుచ్చకాయలా పేల్చేయాలనుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఎవరానా? ఆ రోజు నీపై జరిగిన ఆ దారుణానికి పరోక్షంగా కారణం నేనే. కోపం వస్తుంది కదూ. ఎలాగైనా కట్లు విడిపించుకొని నన్ను ఈ గన్తోనే పాయింట్ బ్లాంక్లో షూట్ చేయాలని ఉంది కదూ. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నా ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేసిన వాళ్ళని, నీ ఒంటి మీద చేతులు వేసిన వాళ్ళని షూట్ చెయ్యాలనుంది. నేనొక పోలీస్ ఆఫీసర్ని, కానీ రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న వాళ్ళని ఏమీ చేయలేని అసమర్థుడిని. అవును రవీలు, అసలేం జరిగిందంటే పర్మిషన్ ఉంది, పార్టీ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నా ప్రాబ్లం దీంతో కాదు, వేరే వాటితో. వాటిని మత్తు పదార్థాలు అంటారు. అందరినీ స్టేషన్కి తీసుకురండి. ఎలా దొరకరో నేను చూస్తా. గో. అలా రోజు వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నన్నే అరెస్ట్ చేస్తావురా? నువ్వైపోయావు, ఫినిష్. లిఫ్ట్ చేసి మాట్లాడు. నీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉంటుంది.
ఏరా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? భయమా? హలో, చెప్పండి సార్. ఏమయ్యా, అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? పర్మిషన్ తీసుకుని పార్టీ చేసుకుంటుంటే ఎందుకు అరెస్ట్ చేసావు? లేదు సార్, ప్రొసీజర్ ప్రకారమే వెళ్తున్నాం. రైడ్ చేసి అనుమానంతోనే పట్టుకున్నాం. ఏ సిఐ, నువ్వు ఇప్పుడు అరెస్ట్ చేసిన క్యాండిడేటు ఎంపీ గారి కొడుకు. వాడి మీద ఒక్క మార్కు పడినా నువ్వు ఒంటి మీద వేసుకోవడానికి పోలీస్ డ్రెస్ ఉండదు. ఇట్స్ మై ఆర్డర్. 10 నిమిషాల్లో వాళ్ళని మర్యాదగా వదిలేసి నాకు కన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వు. అర్థమైందా? అలాగే సార్. ఏరా ఆఫీసర్, బ్రేక్ అంతా గట్టిగా పడింది. నీ గుండెలో ఏమన్నా భయం మొదలైందా? దిగు. అదేంటి ఆఫీసర్, అంత బిల్డప్ ఇచ్చి స్టేషన్కి తీసుకెళ్తావనుకుంటే మధ్యలోనే వదిలేస్తున్నావు. నన్ను ఎక్కడి నుంచైతే తీసుకొచ్చావో అక్కడే మర్యాదగా దింపాలి. లేదంటే నెక్స్ట్ వచ్చే ఒక్క కాల్తో నీ ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంది. కానిస్టేబుల్, యూటర్న్ తీసుకొని రివర్స్ పోనీ. ఏంటి, ఎక్కించేటప్పుడు ఉన్న ఫోర్సు దింపేటప్పుడు లేదు? ఈరోజు నా చేతులు కట్టేసుండొచ్చు, కానీ ఈ గన్కి ఏ కట్టుబాట్లు లేవు. ఒక్క బుల్లెట్ని తల్లో నుంచి వదిలితే ఆ తర్వాత పై అధికారులకి నీ బాబుకి సమాధానం ఎలా చెప్పాలో, సీన్ని ఎలా క్రియేట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈ రోజు కాదురా, ఆధారాలు దొరికిన రోజు. నీ పొలిటికల్ పవర్ కాదు కదా, ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను కాపాడలేదు. అవుట్. ఆ రోజు డ్రగ్ కేసులో వాడిని అరెస్ట్ చేసిన పై అధికారుల ప్రెషర్కి తల వంచి వాడిని వదిలేశాను. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పే నీ పాలిట శాపంగా మారిందా అని నా అనుమానం. నిన్ను నమ్మి అక్కడ ఎంజాయ్మెంట్ అంతా వదిలేసొస్తే మొత్తం మూడ్ అప్సెట్ చేశావు. నేనేం పాటు చేశాను బ్రో? 10 నిమిషాల్లో వాడే తీసుకొచ్చి వదిలేశాడు. చూసావా నా పవర్? వదలటం వదిలేశాడు, కానీ మొత్తం కిక్ దొబ్బింది కదా బ్రో. ఇప్పుడు నీ కిక్కుకి ఇక్కడేం తక్కువైంది? మందు, మాంసం, మత్తు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏం కావాలి నీకు? మగువా? వాట్? ఎస్, మగువలో ఉండే కిక్ ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పు? ఆ కిక్ లేదు కదా. అమ్మాయిని సెట్ చేయగలవా? అంత పెద్ద మాటలు చెప్పావు, ఆ కిక్ ఇస్తావా చెప్పు? అంతేగా, నీకు అమ్మాయి కిక్కేగా కావాలి. అదెంత పని బ్రో? ఇది చీరాల. ఇక్కడ ఏ మూల ఏం జరగాలో డిసైడ్ చేసేది మేము. నీకు కిక్కు లోపల లేకపోతే ఏంటి, బయట రోడ్లు, బీచు, హైవేల మీద జల్లెడ పడదాం. వల విసిరితే ఏదో ఒక చేప చిక్కకపోతుందా? మన ఆకలి తీరకపోతుందా? పదండి, లెట్స్ గో. ఇంతకీ వాడెక్కడా?
ది సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్. మనం అరిటాకు లాంటి అమ్మాయిని రెడీ చేస్తే వాడొచ్చి తినేస్తాడు. లెట్స్ గో. పదండి. సారీ అరివేలు, ఏమనుకోకు. ఈ విషయం నేను నార్మల్గా చెప్తే ఆవేశంలో నువ్వు అర్థం చేసుకోలేవు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. మీరు 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 నిజంగా పోలీసా సారు? అవును, ధర్మానికి కట్టుబడాల్సిన పోలీస్ని. కానీ నా పై అధికారులు ఆ ధర్మానికి సంఖ్యలు వేస్తుంటే ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను నొగ్గేయండి సారు, నన్ను ఇంటికి వెళ్ళిపోతా. మా అవ్వ తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటారు. అలివేలు, భయపడకు, నేను నేనేం చేయను. కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ రోజు వాళ్ళు ఫుల్గా డ్రగ్స్ తీసుకున్నారు. అదే టైంలో కొంతమంది రాక్షసులు నిన్ను ఎత్తుకెళ్ళి అన్యాయం చేశారు. ఈ 2 టైం పీరియడ్స్ ప్రకారం చూస్తే అన్నీ అనుమానించాల్సిన విషయాలే. ఆ అనుమానమే నాకు ప్రతి క్షణం నరకం చూపిస్తుంది. నా వల్లే నీకు ఈ అన్యాయం జరిగిందని కన్ఫర్మ్ అయితే నా తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే నీకు న్యాయం చేయాలనుకుంటున్నాను. నీ శరీరంపై పడిన మలినాన్ని కడగలేకపోవచ్చు, కానీ దానికి కారణమైన మృగాల్ని మాత్రం చట్టం ముందు నిలబెట్టి శిక్షించగలను. దానికి నీ సపోర్ట్ కావాలి. అంటే ఏంటి సారు? ఇది నేను ఒక పోలీసుగా అడగట్లేదమ్మా, నీ కష్టాన్ని పంచుకునే అన్నగా అడుగుతున్నాను. అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు ఎక్కడ జరిగింది? ఎవరినైనా చూసావా? మొహాలు చూస్తే గుర్తుపట్టగలవా? కనీసం వాళ్ళ బాడీలో టాటూలు గాని, పచ్చబొట్లు గాని, పుట్టుమచ్చలు గాని ఏమైనా ఉన్నాయా? చిన్నది ఏదైనా సరే నలుసంత ఆనవాళ్లు దొరికితే అందరినీ పట్టుకొని లైన్లో నిలబెట్టి కాల్చి పాడేస్తాను. సారీ, వీడెవడో జరిగిందంతా ఎందుకు చెప్పమంటున్నాడో అని అనుమానం నీకుండొచ్చు. అందుకే బాగా ఆలోచించుకో. నీకు నమ్మకం కుదిరితే చెప్పాలనిపిస్తే రేపు ఇదే టయానికి ఇక్కడే ఎదురు చూస్తుంటాను. అప్పుడు వచ్చి చెప్పు. నిన్ను ఇలా బాధ పెట్టినందుకు క్షమించమ్మా. ఏయ్, ఒక్క నిమిషం. నా నెక్స్ట్ అడిగేంటో రేపు నువ్వు చెప్పేదాని మీదే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ డిసిషన్ తీసుకుంటావని ఆశిస్తున్నాను. దేవ్, చెప్పమ్మా. ఏమైంది నాన్న? బాగా టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏం లేదమ్మా, ఏం లేదు. ఫేస్లో ఏదో ఆందోళన కళ్ళకి కనిపిస్తూ ఉంటే ఏమీ లేదంటావేంట్రా? ఈ అమ్మమ్మకు కూడా చెప్పకూడదా? అమ్మాయి గురించి బామ్మ. ఏ అమ్మాయి? మయం, ఏం మాట్లాడుతున్నావు? అదే సార్, ఈ రోజు పుట్టిన అమ్మాయి గురించే కదా మీ టెన్షన్ అంతా కూడా. అదేంటంటే బామ్మగారు, ఒక డెలివరీ కేసు గురించి టెన్షన్ పడుతున్నారు మా దేవ్ సారు. అలాగా? ఈ రోజే పుడితే అమ్మాయి అనరు, పాపాయి అంటారు. ఏమైనా సీరియస్ అయ్యిందా? కొంచెం అలాంటిదే బామ్మా. డెలివరీ అయితే అయిపోయింది, కానీ ఏంటి నాన్న, తల్లికి ఏమైనా అపాయమా?
తల్లి సేఫు, కానీ బిడ్డని వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. అయ్యయ్యో, ఆ పసిపాప ప్రాణం వెంటిలేటర్ మీద మృత్యువుతో పోరాడుతుంది. ఇప్పటి వరకు ఎంతో మందికి పునర్జన్మనిచ్చిన మా దేవ్ సార్ తొలిసారి ఒక బిడ్డ ప్రాణాన్ని కాపాడగలరా లేదా అని బయటందరూ భయపడుతున్నారు బామ్మ. పాతికేళ్ల క్రితం ఈ అరచేతిని మీ అమ్మ భూమి మీదకి తీసుకొస్తే ఇప్పుడు ఇదే అరచేయి ఎంతో మంది పసిపిల్లలకి ఊపిరి పోసి ప్రాణం నిలబెడుతుంది. అలా ప్రతి ప్రాణం ఎందుకు నిలబడుతుందో తెలుసా? అది నీ సంకల్పం. పనైందా? కాసేపట్లో పని అయిపోయేదన్నా, కానీ అక్కడ ఆల్రెడీ పోలీసులున్నారన్నా. వాళ్ళ కళ్ళ ముందు కిడ్నాప్ చేయడం ఇంపాసిబుల్ అన్నా. సంథింగ్ ఈజ్ రాంగ్. వి ఆల్ ఆర్ ఇన్ బిగ్ డేంజర్. ఆ పోలీసుల్ని ఆ సీఏ గడే పంపుంటాడా? నో నో కాదు, ఆ సిఐ గాడు ముందున్న వేట కుక్క మాత్రమే. ఆ పిల్ల వెనుక మనకు కనపడని పెద్ద పులుంది. నీకు ఎప్పుడు ఏ టైంలో ఏ ఇబ్బంది వచ్చినా ఈ నంబర్కి ఫోన్ చేయి.